ఇటువంటి పొట్టు బ్లౌజులు కుట్టేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఒక్కొక్క పొట్టు క్లాత్ వచ్చేసి కొద్దిగా రప్పగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మనకి స్కిన్కి గుచ్చుకున్నట్టుగా అన్ఈజీగా ఉంటుందండి కస్టమర్కి. మనమైతే వాళ్ళకి చాలా ఈవిడిగ్గా ఎలా కుట్టాలో మీకు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే కొత్త టైలర్స్కి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయండి. సైడ్ జాయింట్లు హెచ్చుతగ్గులు రాకుండా ఎలాగా జాయింట్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. అలాగే ఒకసారి చూడండి, చంక రౌండ్ దగ్గర షాలర్ దగ్గర మనకి శారీలో క్లాత్ కనపడకుండా ఓన్లీ లైనింగ్ కనపడే విధంగా స్టిచ్చింగ్ వేశాను. ఎందుకంటే మనకి శారీలో క్లాత్ చాలా రఫ్గా ఉంది, అది లోపల వైపు స్కిన్కి గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా క్లోజ్ చేస్తూ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేశానండి. ఓవర్లాక్ మనకి లేకపోయినా సరే ఈజీగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొన్ని క్లాత్లకి ఓవర్లాక్ వేసినా సరే గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి క్లాత్ గుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్లకి మనకి హెచ్చుతగ్గులు రాకుండా ఎలాగ జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ చూడండి, మనకి నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అతకాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు జాయింట్ చేస్తాము. అయితే మనము హ్యాండ్స్ జాయింట్ చేసి ముందే మనము కొన్ని కొలతలు అయితే కొలుచుకున్నామంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి. అవి ఏంటంటే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు హెచ్చుతగ్గులు వచ్చాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి నడుం పట్టి ఉంటుంది కదా, ఇది చేతి పని కోసం మడత వేసేసి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మడత వేసాక కూడా హెచ్చుతగ్గులు వచ్చాయి లేదా అని చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే హెచ్చుతగ్గులు రాలేదండి. ఒక్కొక్కసారి వస్తాయి, పావు ఇంచు హాఫ్ ఇంచు అలా వస్తాయండి. వచ్చినప్పుడు ఎలా తగ్గించాలో కూడా చెప్తాను. అలాగే మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హెచ్చుతగ్గులు వచ్చాయి లేదో చూసిన తర్వాత షాలర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా షాలర్ ఉందా లేదా అని చూసుకోవాలి. మనకి కుట్టిన తర్వాత ఎంత ఉంది, కుట్టు కోసం ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. కుట్టిన తర్వాత నాకైతే ఇక్కడ దాకా రావాలి. కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటే చూసారు కదా, నాకు ఇంచుమించుగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి షాలరు. అలాగే నేను ఫ్రంట్ చంక డౌన్ వచ్చేసి హ్యాండ్స్ అతికి ముందే తీస్తాను. ఇక్కడ కూడా తీయాలి కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. నేను షాలర్ దగ్గర ఫ్రంట్ చంక రౌండ్ ఒకేసారి తీస్తానన్నమాట. ఈ చివరి వైపును కూడా ఎక్కువ అయితే తీసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవ్వలేదండి. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు హాఫ్ ఇంచ్ కనుక ఎక్కువ అయితే ఇక్కడ కట్ చేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా అయితే కట్ చేసుకోవచ్చండి. 1 ఇంచ్ అయితే కట్ చేయకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా వస్తుంది. అటువంటప్పుడు ఈ కొచ్చిల దగ్గరే చంక రౌండ్ అంతా అక్కర్లద్దు, ఈ చివరి వైపునే మనము 2 ఇంచెస్ దాకా హాఫ్ ఇంచ్ దాకా ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బ్యాక్ పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అవుతే కనుక పైన హాఫ్ ఇంచ్ కట్ చేయండి. కింద వైపు హాఫ్ ఇంచ్ని ఈ విధంగా బెల్ట్ ఉంటుంది కదా, ఈ నడుం పట్టి మడత వేసేయండి. నేను వీడియోలో చూపించినట్టుగా మడత వేసేస్తే పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కవర్ అవుతుంది. అలా కాకుండా మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఏం చేయాలో చెప్తాను. హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవచ్చు, హాఫ్ ఇంచు పావు ఇంచు అయితేని 1 ఇంచ్ అయితే కట్ చేయకూడదండి. మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే ఎక్కువైనా పర్వాలేదు. ఇక్కడ మనము డాట్ వేసేసుకోవచ్చు అన్నమాట. 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని డాట్ వేసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఫిట్టింగ్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి, నీట్గా కూడా ఉంటుంది, ఫ్రంట్ షేప్ బాగా నిలబడుతుంది. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ హెచ్చుతగ్గులు వస్తే ఏం చేయాలో చెప్పాను కదండి. అలాగే నాకు షాలరు హాఫ్ ఇంచ్ ఎక్కువ అయింది. మనము స్టార్టింగ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా లైట్గా కట్ చేసుకుంటూ షాలర్ని తగ్గించుకోవాలి. అలాగే నేను చంక డౌన్ వచ్చేసి ఫ్రంట్ వైపు తీయలేదని చెప్పాను కదా, దానికోసం అనేసి తీసుకుంటున్నాను. ఇక్కడ చివరి వైపున అయితే తీయట్లేదండి. చివరి వైపున మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు సరిపోయింది కాబట్టి అలా వదిలేసాను. తర్వాత మనకి ఈ ఫ్రంట్ కప్పు ఆది బ్లౌజ్తో వచ్చిందా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ విధంగా ఉక్సులు పట్టే వైపు భాగాన్ని అయితే తీసుకోవాలి. ఇటు సైడ్ అయితే నేను ఇంకా ఫ్రంట్ చంక డౌన్ అయితే తీయలేదండి, తీయకుండానే కొలిచి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మడత పెట్టాలి. అలాగే మనం ఆది బ్లౌజ్ని కూడా సేమ్ అదే విధంగా మడత పెట్టేసి ఇలా చూసుకుంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఫ్రంట్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. నేను ఇటు సైడ్ ఇంకా లోతు తీయలేదు కాబట్టి చూసారు కదా, మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కనబడుతుంది. ఇది నేను తాళ్ళు పట్టి వైపు ఫ్రంట్ డౌన్ తీసాను కానీ ఉక్సులు పట్టి వైపు తీయలేదండి, అందుకని ఎక్స్ట్రా వచ్చింది. తాళ్ళు పట్టి వైపు అయితే తీసాను కాబట్టి సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్స్ అతుక్కోవాలన్నమాట. మనకి హ్యాండ్స్కి
సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, కట్స్ ప్రకారం మార్కింగ్ పెట్టాను. ఈ మార్కింగ్కి 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చివరి వైపున మనకు కొచ్చులు ఉంటుంది కదండి, కొచ్చు కోసము చంక లూజు దాకా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కొచ్చుల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ దాకా కూడా మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్కి ఈ కొచ్చుల మార్కింగ్కి మధ్యలో డౌన్ తీసుకోవాలి. అంటే నేను హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ డౌన్ అయితే తీసుకోలేదండి. అతికేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా హ్యాండ్స్ అతికి ముందే ఫ్రంట్ డౌన్ కూడా హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకుని చూసి అప్పుడు తీసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండదు, కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం హ్యాండ్స్ని అయితే చక్కగా చూసుకుని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు ఏమీ రావండి. ముందుగానే మనము హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అని చూసేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే మనము షాలర్ని ఆది బ్లౌజ్ ప్రకారము చూసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి షాలర్ ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే మనము హ్యాండ్ని ఎప్పుడు కూడా 2 టైమ్స్ అయితే కుట్టు వేసుకోవాలండి. ఇది హెచ్చు తగ్గులు లేకుండా అంటే ఒక చోట చివరికి ఒక చోట లోపలికి కాకుండా ఒకే లెంత్ మీద హ్యాండ్స్ అతుక్కుంటే మనకి చంక రౌండ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టు వేసుకున్నాక మనకి కొచ్చు ఉంటుంది కదా, ఇది గుచ్చుకుంటుందండి. ఇది పొట్టు క్లాత్ కాబట్టి రఫ్గా ఉంది కాబట్టి గుచ్చుకుంటుంది. కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి నేను 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ ముక్కలను అయితే తీసుకోవాలండి. స్ట్రైట్ ముక్క అయితే తీసుకోకూడదు. అలాగే ఇక్కడ వేసేటప్పుడు పల్చగా మెత్తగా ఉండి క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. ఈ 1 ఇంచ్ వెడల్పుతోటి తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి వీడియోలో నేను ఈ కొచ్చు మీద ఇటుపక్క అటుపక్క మడత పెట్టేసి కుట్టి వేస్తున్నాను. దీనికోసం 1 ఇంచ్ అయితే సరిపోతుందన్నమాట. ఈ కొచ్చు మీద ఈ విధంగా ఇటుపక్క అటుపక్క మడత పెట్టేసి కుట్టి వేసేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత గుచ్చుకోదన్నమాట, ఇబ్బందిగా అనిపించదు. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఓవర్లాక్ అందుబాటులో ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చండి. కొన్ని క్లాత్లకి ఓవర్లాక్ వేసినా సరే కుచ్చుకున్నట్టుగా ఉంటాయి. అటువంటి వాటికి ఈ విధంగా వేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పొట్టు బ్లౌజు పొట్టు లంగా కుడతాం కదండి, వాళ్ళు అస్సలు వేసుకోలేరన్నమాట. గుచ్చుకున్నట్టు ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా మనము ఇలా కుట్టేమంటే వాళ్ళకి గుచ్చుకోకుండా బాగుంటుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ అతికేసిన తర్వాత సైడ్ జాయింట్లు చేయడానికి షాలర్ మధ్య నుంచి హ్యాండ్ని అయితే ఈ విధంగా మడత పెట్టేయాలి. కింద దాకా కూడా నీట్గా మడత పెట్టేసుకుని పాదం కింద అయితే పెట్టుకోవాలండి. నేనైతే సైడ్ మార్కింగ్ కూడా చేసుకోలేదు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు, అంటే లూజ్ మార్కింగ్ చేయలేదన్నమాట. అప్పటికప్పుడు ఆది బ్లౌజ్తో అయితే మార్కింగ్ చేసుకుంటాను. దానికోసం నేను ఆది బ్లౌజ్ని తిరగవేసేసుకుంటానండి. అంటే మనం ఎటు సైడ్ జాయింట్ చేస్తున్నామో ఆది బ్లౌజ్ది కూడా అటు సైడే కొలత తీసుకోవాలి. అంటే రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కొలత తీసుకోవాలన్నమాట. అందుకనేసి నేను ఆది బ్లౌజ్ని కూడా తిరగవేసేసి ఈ విధంగా హ్యాండ్ లూజ్ ఎక్కడ దాకా ఉందో ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియోలో చూడొచ్చు మీరు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్ లావుగా ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ లావుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ లూజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సేమ్ ఆది బ్లౌజ్లో ఫిట్టింగ్ వస్తుందండి. ఈ విధంగా మనము ఫస్ట్ హ్యాండ్ లూజ్కి అయితే ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఎల్బో హ్యాండ్స్ అయితే హ్యాండ్ మధ్యకు కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలండి. అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. హాఫ్ హ్యాండ్స్ అయితే అక్కర్లొద్దు, కానీ ఎల్బో హ్యాండ్స్ అయితే హ్యాండ్ మధ్యకు కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలి. తర్వాత చంక లూజుని మనం కొద్దిగా టైట్గా పట్టుకుని చూసుకోవాలి. చూడండి ఈ విధంగా చంక లూజుకు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ మధ్యకు చేసుకున్న మార్కింగు అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టుకునైనా కుట్టి వేసేసుకోవచ్చు, లేకపోతే ఆ మార్కింగ్ల ప్రకారం కూడా కుట్టి వేసేసుకోవచ్చు. మనకి చంక లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా కింద దాకా కుట్టి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడైతే కొలత ఏమి అక్కర్లేదు, సేమ్ అలా లాగేసుకుంటే సరిపోతుంది. కానీ చివరి వైపుకి వచ్చేటప్పటికి సేప్ బెల్ట్ దగ్గర ఒక కొలత అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఇది ఎటువైపు పట్టీ అని చూసుకోవాలి. ఇది ఉక్సులు పట్టీ వైపు భాగం కాబట్టి ఆది బ్లౌజ్ కూడా ఉక్సులు పట్టీ వైపు భాగాన్ని తీసుకుని ఇక్కడ మనము లూజ్ కుట్టు చివరి కుట్టు ఎక్కడ వేసామో అక్కడ దాకా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఆ మార్కింగ్ ప్రకారం పైన పార్ట్ను కూడా మడత పెట్టేసుకుని ఆ మార్కింగ్ని పైన వైపు కూడా చేసుకుంటున్నాను. రెండు కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కూడా ఈక్వల్గా పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలని
మనం హ్యాండ్స్ అతికేటప్పుడు హెచ్చుతగ్గులు చూసేసుకున్నాం కాబట్టి మనకి హెచ్చుతగ్గులు ఏమీ రావు. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనం సైడ్ జాయింట్లు చేసుకున్నాక ఖర్చుల కోసం మనము 3 టైమ్స్ అయితే కుట్లు వేసుకోవాలి. మీకు మార్కింగ్ వేసి కుడుతున్నాను, ఒకసారి చూడండి. ఇది మనకి 1/2 ఇంచ్ లెంత్తో ఉంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కంట కొద్దిగా తక్కువైనా పర్లేదండి. ఈ విధంగా కుట్టికి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 3 టైమ్స్ కుట్లు వేసుకుంటే ఇది ఖర్చుల కోసం ఉంటుందన్నమాట. ఈ విధంగా సైడ్ జాయింట్లు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఇది వచ్చేసి రఫ్గా ఉంది క్లాత్, గుచ్చుకోకుండా ఉండడం కోసము ఈ చివరి వైపుని ఇలా మడత పెట్టేసుకోవాలి. నేను చెప్పి ఈ కుట్లు రప్పగా ఉన్న క్లాత్కే కాదండి, పీస్ వచ్చేసి క్లాత్లు ఉంటాయి, కొన్ని సిల్క్ చీరలకి పీస్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వాటికి కూడా ఈ విధంగా మడత వేసేసుకుని కుట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే పీస్ రాకుండా ఉంటుంది. రప్పగా ఉన్న క్లాత్లు అయితే గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనము చాలా నీట్గా అయితే ఓవర్లాక్తో పని లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయవచ్చు. సైడ్ జాయింట్లు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయవచ్చు. ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనము ఈ విధంగా సైడ్ జాయింట్లు చేసేసుకున్న తర్వాత మనం అయితే చూసుకోవాలి. ఈ విధంగా అంటే ఆది బ్లౌజ్ నడుము లూజు తోటి మనం కుట్టిన బ్లౌజ్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉందండి. అటువంటప్పుడు మనము నడుము దగ్గర కుట్టు లాక్కోవాల్సి ఉంటుంది. మనకి డబల్ పోలింగ్ మీద కుట్లు లాగుతాం కాబట్టి 1/2 ఇంచు లాగితే 1/2 ఇంచు తగ్గుతుందన్నమాట. కానీ నాకు ఇటుపక్క 3/4 ఇంచు అటుపక్క 3/4 ఇంచు తగ్గించాలి కాబట్టి 1/2 ఇంచు కంటే ఎక్కువగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ వచ్చేసి మనము చంక లూజు దాకా చేయకూడదండి. అంటే చంక లూజు మనం ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాము, ఓన్లీ మనకి నడుము దగ్గరే లూజ్ వచ్చింది కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువ లాక్కుని చివరికి క్రాస్గా లాగేసుకుంటే సరిపోతుంది, చంక దగ్గర లాక్కుండాని. ఈ విధంగా ఒకవైపే కాకుండా 2 వైపులు కూడా మనము ఈక్వల్గా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ కొలుచుకుని చూసుకోవచ్చు ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నడుము లూజ్ వచ్చిందా లేదా అని. చూసారు కదా, సరిపోయింది. ఇప్పుడు మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్లో ఫిట్టింగ్ అయితే ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.